హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము ఆవకాయ పప్పు అన్నం చేసుకుందాం. అదేంటంటే కొత్త ఆవకాయ అన్నమాట. ఫ్రెండ్ ఇచ్చారు, లూజివిడి చెట్టుకాయలవి. అదేంటంటే పప్పు అన్నము అన్నీ కలుపుకొని కూడా వండవచ్చు. ఇది ఇంకొక వెరైటీ అన్నమాట. ఇది లంచ్ బాక్సుల్లోకి ఆఫ్టర్నూన్ వరకు కూడా నీట్గా ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ పద్ధతి. రెసిపీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాను. పోపు గింజలన్నీ వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. పోపు గింజలతో కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఓకే, జస్ట్ తాలింపులోనే ఉన్నది. అన్ని పప్పులన్నీ వేగాక ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కారం అవసరం లేదు ఇందులో, ఎందుకంటే ఆవకాయ నుంచే వస్తుంది కారం. ఉల్లిపాయ కొంచెమే వేగిన తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న టమాటా వేసుకున్న, ఉప్పు పసుపు వేసుకుంటే టమాటా మెత్తగా అవుతుంది. ఇంకా మనము వేరేగా కుక్ చేయాల్సిన పని ఉండదు. కొంచెం సేపు పడితే టమాటా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మీకు సరిపడినంత, నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. కందిపప్పుని ఉడికించుకున్న 4 విజిల్స్ తీసుకొని అది కూడా యాడ్ చేశాను. అది వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్తో కూడా కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 2 కప్స్ రైస్ నేను విడిగా వండి పక్కన పెట్టుకున్నా. అది కూడా కలిపేస్తే ఆ వేడి మీద ఈ పప్పులోకి, ఈ తాలింపులోకి కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆరే కొద్దికి టైట్ కూడా అవుతుంది, అంటే గట్టిగా అవుతుంది ముద్దలాగా. ఇది ఏంటంటే అన్నంలోనే, ఆ పోపులోనే, పప్పులోనే, అన్నిట్లోనే ఆవకాయ కూడా కలుపుకుంటే ఏంటంటే ఇదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెయ్యి ఖచ్చితంగా వేయాలి. ఇది లంచ్ బాక్స్లోకి నీట్గా, అంటే మధ్యాహ్నం సాయంత్రం దాకా కూడా ఉంటుంది. అన్నీ కలిపేసి ఉంటాయి కాబట్టి కలుపుకునే పని ఉండదు. ఓకే.